చౌదరి గారు, ఎన్టీఆర్ హయాంలో కూడా మీరు మహానాడు చూశారు, పార్టీ వ్యవస్థాపక సభ్యులు. ఎన్ని మహానాడు చూశారు? ఏంటి ఈసారి ఉన్న ప్రత్యేకత ఏంటి? 44 సంవత్సరాలుగా మొదటి మహానాడు నుంచి ఇన్నేటి మహానాడు హాజరవుతూనే ఉన్నాం. ఒక మహానాడుకు మాత్రం ఒంగోలు మహానాడుకి లేదు. ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భారీ కార్యక్రమాలు అమెరికాలో చేయడంలో నన్ను చీఫ్ గెస్ట్ పిలవడంలో దానికి మాత్రం అటెండ్ కాలేదు. అన్నిటి మహానాడుకి అటెండ్ అయ్యాను. అంటే సుమారుగా ఎన్ని ఉంటాయి? ఉంటాయి అన్ని. ప్రతి మహానాడికి 2 ఏళ్లకు ఒక్కోసారి వాయిదా పడినాటికి అన్నిటికీ అటెండ్ అవుతూ వచ్చాం. ఒకటి నాటికి నీటికి తేడా. ఆనాడు రవాణా సౌకర్యాలు లేవు, టెక్నాలజీ లేదు, అధునాతన సౌకర్యాలు ఏమీ లేని రోజుల్లో మహానాడులు జరిగాయి. ఇవాళ అన్ని సౌకర్యాలు వచ్చినాయి. ఇవాళ డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, యువతరం వస్తుంది, మహిళా శక్తి వస్తుంది భారీగా. 44 ఏళ్ళ మహిళలు ఇంత భారీగా రాలి. ఇవాళ మహిళలు భారీగా బయటకు వస్తున్నారు, అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. కనుక స్త్రీశక్తి ప్రాధాన్యత ఇచ్చి పురుషులు స్త్రీలు సమాన భాగస్వామ్యం వహించేలాగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అలాగే సంక్షేమ అభివృద్ధి, తెలుగు జాతి మనుగడ సాగించాలంటే సంక్షేమ అభివృద్ధి 2 కట్టలుగా తీసుకెళ్లాల్సిన ఉంది. 2 కళ్ళగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని 10 మందికి అందేలాగా చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగం తొలగాల్సిన అవసరం ఉంది. వలసలు పోవటం కాదు, వలసలు ఈ రాష్ట్రానికి రావాలి అన్న పరిస్థితి కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, కృషి చేస్తున్నారు. చౌదరి గారు, మీరు చూస్తున్నారు 2 సంవత్సరాల్లో పాలనా వైఫల్యాల మీద యాక్షన్ ప్రోగ్రాం చేస్తామని వైసీపీ చెప్తుంది. ఎలా చూస్తారు దీన్ని? అసలు వైసీపీ చేసిన ఆటవిక విధానాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అరాచకం, ఆటవిక విధానం, కులాలు మతాలను రెచ్చగొట్టడం వాళ్ళ ధ్యేయం. గోబెల్స్ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేయడం ధ్యేయం. వాస్తవాలు గ్రహించడం లేదు. ఇవాళ ఏమిటాయని చెప్పేది? రాజధాని గురించి ఏం మాట్లాడుతున్నాడు? అవగాహన నుండి మాట్లాడుతున్నాడా? కనీసం ఇంగిత జ్ఞానం లేని నాయకుడు, ప్రాక్షన్ రాజకీయాలు ఆరిదేరిన వ్యక్తి, కక్షల కార్పణ్యాలకి మారు పేరుకున్న జగన్మోహన్ రెడ్డి చెప్పేది ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఒకసారి నమ్మారు, దగాపడ్డారు, మోసపోయారు, అయిపోయింది. వాళ్ళు దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద ఉంది, యువతరం మీద ఉంది. ముఖ్యంగా యువతరం అర్థం చేసుకోవాల్సి ఉంది. అవకాశం ఏమిటి జరుగుతుంది, రాష్ట్రంలో ప్రగతి ఏంటి, దేశం ఎటుపోతుంది, ప్రపంచం ఎటుపోతుంది, ప్రపంచీకరణ ఎలా జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చిన అవకాశాలను యువతరం ఉపయోగించుకోవాలి. చాలామంది సీనియర్లు కనుమరుగైపోయారు. ఎందుకంటే వయసు పెద్దది కానీ కారణాల వల్ల మార్పు వచ్చినాయి. కొద్దిమంది మిగులుతూ ఉన్నాం. మా అనుభవాలను కూడా తీసుకుంటారు. కుర్రాళ్ళు కూడా నేర్చుకోవాలి, స్టడీ చేయాలి. ఎప్పుడైతే కష్టపడి పని చేస్తారో, నేర్చుకుంటారో, ప్రజల మధ్యకి వెళ్తారో, ప్రజలతోటి ఉండాలని నిర్ణయిస్తారో, ప్రజా సమస్యల మీద స్పందిస్తే లాంగిట్యూటీ ఉంటుంది. దానికోసం యువత ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. పెద్దవారు అయ్యారంటున్నారు, ఏంటి ఏమన్నా రిటైర్మెంట్ ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఎప్పుడైనా తప్పదు కదా. ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తారు. ఇంకోసారి పోటీ చేసినా గెలిపిస్తారు. నన్ను 7 సార్లు గెలిపించారు. అక్కడ ప్రజల యొక్క విశ్వాసం అలా ఉంది. నా వయసును బట్టి, నా ఆరోగ్యరీత్యా నేను నిర్ణయాలు తీసుకునేది. అప్పుడే మాట్లాడాను. ఎందుకంటే మాన్తానన్నారు, పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు అనే వాదం కూడా కరెక్ట్ కాదు. నేను ఎందుకు చెప్పాలి? నా ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆనాడు నిర్ణయం తీసుకుంటాను. ఓకే.